చాలా అంతర్జాతీయంగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ట్రంప్ ఎవరి మీద ఈ ఆయుధం ఎక్కువ పెడతాడు అన్నది. సో ఇది చాలనట్టుగా పాకిస్తాన్లో మాజీ ప్రధాని, మైనార్టీ ప్రధాని, వాస్తవానికి సైన్యం మీద ఆధారపడి అయ్యాడు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయాడు, చంపేశారు, చచ్చిపోయాడు, జైల్లో ఆయన చంపేశారు. నెల రోజుల నుంచి అతను కనిపించట్లేదు. అసలు ఎవరికి ఇంటర్వ్యూలు కూడా, కుటుంబ సభ్యులకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అతను లేడు, అతను చూపించగలిగిన స్థితిలో ప్రభుత్వం లేదు కాబట్టి కావాలని ఆ విషయాన్ని దాచిపెడుతున్నారు. దీని మీద అంతర్జాతీయ మీడియాలోనండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయిపోయి ట్రోల్స్. ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్, సోదరీమణులు ముగ్గురు జైలు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళని అనుమతించలేదు, కరెంట్ తీసేశారు, నానా బీభత్సం అయిపోయింది. సో ఇప్పుడు తప్పనిసరిగా గతంలో భుట్టోన్ కానీ, బెనజీర్ భుట్టోన్ కానీ, ఇక్కడ ముజిబుర్ రెహమాన్ కానీ, ఇంకా చాలామందిని గత పాలకులను తుదముట్టించిన నేపథ్యం సైనిక పాలనకు ఉంది. కాబట్టి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇమ్రాన్ ఖాన్ నిజంగా ఉన్నారా లేదంటే ఈరోజే ఉన్నారు అనేది అధికారికంగా ఒక ప్రకటన చేశారన్నారు. చూపించాలి. చూపించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను, ఆ పార్టీ వాళ్ళని అనుమతించడానికి అవకాశం, దానికి ఏం వెనకాడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యలో కూడా ఒక తీవ్రమైన ఇది జరుగుతుంది. నిన్ననే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వాళ్ళు సరిహద్దులో 18 మంది చనిపోయారు. ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ముందు కాల్చిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ ఒక వలయం, ఒక టెర్రర్ వలయంలో ఈ భారతదేశం మీద వీటి ప్రభావం అంతా పడుతుంది. ఎందుకంటే అటు అమెరికాతో టారిఫ్ దెబ్బ, ఇటు పాకిస్తాన్ నుంచి వాళ్ళ టెర్రరిజాన్ని ప్రోత్సహించే కుట్రల దెబ్బ, వీటన్నిటిని ఎదుర్కొంటున్న ఇండియా చాలా అప్రమత్తంగా ఉండే సమయంలాగా ఇది కనిపిస్తుంది. రెండోది భద్రతను కూడా కట్టుదిట్టం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.